హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నామండి పాలక్ ఎగ్ మఫిన్స్. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా లైట్గా కూడా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు, పసుపు, ఉప్పు, పాలకూర, క్యారెట్స్, జీలకర్ర, ఇంకా మిరియాలు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్స్ అలాగే పాలకూర క్లీన్ చేసుకొని, పచ్చిమిరపకాయలు ఇవన్నీ క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. వీటినన్నింటినీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇక్కడ సుమారు ఒక చిన్న పాలకూర కట్ట తీసుకున్నానండి. మీరు ఎన్ని మెంబర్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర అలాగే మిరియాలు కూడా వేసానండి. 2 మిరియాలు సరిపోతాయి, మరి అయితే తిన్నాం కదా. కొంచెం పసుపు అలాగే సాల్ట్. అలాగే నేను మిక్సీ జార్లోని ఒక 2 స్పూన్స్ దాకా గోధుమ పిండి తీసేసుకున్నానండి. అందుకే మీకు అలా ముద్దలా వచ్చిందనమాట. అలాగే ఎగ్స్ కూడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మీ టేస్ట్ బట్టి కావాలంటే వేసుకోండి, లేదు ఒక్కర్లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను ప్రీహీట్ చేసుకుంటున్నానండి. బౌల్ పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం బీట్ చేసిన ఎగ్ మిక్సర్ ఉంది కదా, దీని అంతటిని ఈ మఫిన్ మౌల్స్లో వేసుకున్నాను. బయట ఇలాంటివి కాకుండా పేపర్ కూడా దొరుకుతాయి కదండి, అవి కూడా వాడచ్చు. లేదు అంటే చిన్న స్టీల్ బౌల్ ఉంటాయి కదండి, వాటికి ఆయిల్తో గ్రీస్ చేసి అందులో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అండి. లేదా మన ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగుందండి, చాలా హెల్తీ కూడా. క్యారెట్, పాలకూర, కొంచెం నేను బైండింగ్ కోసం ఆ 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. లేదు అవసరం లేదనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఎగ్తోనే చేసేసుకోవచ్చు. గోధుమ పిండి అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం మఫిన్స్ అనుకున్నాం కదా, కొంచెం బైండింగ్ రావడం కోసం. అయిపోయిందండి. ఇలా పెట్టేసి నేను లిడ్ పెట్టేసాను పైన. మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అయిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఉందండి. నేను ఒకసారి తీసి చెక్ చేస్తున్నాను ఎలా ఉందనేది. బాగా పొంగాయి. మనం సోడా ఏమీ వాడలేదండి, అయినా కూడా మనం వేసిన ఎగ్ వల్ల అలాగే గోధుమ పిండి వల్ల కొంచెం రైస్ అయ్యాయండి. అండి, ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా చేసుకునే పాలక్ ఎగ్ మఫిన్స్ రెడీ. ఇలా టూత్పిక్ కానీ ఏదైనా పెట్టి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అన్మోల్ చేసేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.